సీఎంగా చంద్రబాబు మొదటి 3 సంతకాలు వీటిపైనే. ముఖ్యమంత్రిగా తొలిత మెగా డిఎస్సి పైన, రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద, మూడో సంతకం పింఛన్ల పెంపు పైన సంతకం చేసే అవకాశం. జగన్ను ఓదారుస్తున్న వైసీపీ నేతలు, తాడేపల్లిలో జగన్ను పెద్ద ఎత్తున కలుస్తున్న నేతలు, తిరిగి అధికారంలోకి వస్తామంటూ ధీమా. కూటమి హామీలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇసుక, మద్యం పాలసీలపై వ్యతిరేకత. నేడు టీడీఎల్పీ సమావేశం. చంద్రబాబును శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్న కూటమి ఎమ్మెల్యేలు. సమావేశం అనంతరం గవర్నర్ను కలవనున్న కూటమి ఎమ్మెల్యేలు. మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు పూర్తి. కాపు, కమ్మల నుంచి 5 చొప్పున, 6 చొప్పున రెడ్లు, బీసీలు, ఎస్సీ ఎస్టీల నుంచి 5, మరో 3 ఓసీలు, జనసేన నుంచి 4, బీజేపీ నుంచి 2కి బాబు కేబినెట్ లో బెర్త్ ఖరారైనట్లు సమాచారం. ఏపీ కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు. తెలుగుదేశానికి చెందిన 2 ఎంపీలలో రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ, పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణ కమ్యూనికేషన్ శాఖ, బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శాఖలు దక్కాయి. తెలంగాణ నుండి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ, బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవులు కేటాయించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం. 12న సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు హాజరు కానున్న ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ప్రత్యేక ఆకర్షణగా సినిమా స్టార్లు, జగన్ బాధితులు. అమరావతి రైతులకు గుడ్ న్యూస్. త్వరలోనే టెండర్లు. రాజధాని అమరావతి ప్రాంతంలో ఊపందుకున్న అభివృద్ధి పనులు. ముందుగా రోడ్లు, జంగిల్ క్లియరెన్స్ పనులపైన ఫోకస్ పెట్టిన అధికారులు. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయ సన్యాసం. చాలా జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా అంటూ ట్వీట్. ఇటీవల తన తమ్ముడిపై ఓడిపోయిన కేశినేని నాని. ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు. తెలంగాణలో అనుసరిస్తున్న విధానమే ఏపీలో అమలు. ఉమ్మడి జిల్లాల పరిధిలోపే పరిమితి విధిస్తారా, లేక రాష్ట్రమంతా అవకాశం కల్పిస్తారా? కేంద్రంలో అత్యంత కీలకమైన 4 శాఖలు బీజేపీకే. రాజ్నాథ్ సింగ్ రక్షణ, అమిత్ షా హోం, నిర్మలా సీతారామన్ ఆర్థిక, జయశంకర్లకి విదేశీ వ్యవహారాలు అప్పగించింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన 30 మంది కేబినెట్ మంత్రుల్లో 19 మంది గతంలో పనిచేసిన వారే. అందులో 12 మందికి పాత శాఖలే దక్కాయి.